హలో ఫ్రెండ్స్, నా పేరు అభిరామ్. ఈరోజు మీరు చామ్ క్యాష్ని ఫేస్బుక్లో ప్రమోట్ చేసి ఎలా డైలీ $5 to $10 ఎర్న్ చేయాలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, దయచేసి వీడియోలు మాత్రం అందరూ చూస్తున్నారు కానీ మీకు నచ్చిందో లేదో మాకు తెలియజేయట్లేదు. దయచేసి మీరు లైక్ చేస్తే మేము మరిన్ని వీడియోలు మీకోసం కంటిన్యూగా మేము అందిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మీరేం చేయాలంటే మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో గ్రూప్స్ అని టైప్ చేయండి. GROUPS గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ అని ఇలా మీకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. మీ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ఇది యూజ్ చేయాలంటే మీరు యాప్ని. ఓకే, ఇక్కడ నేను చాలా గ్రూప్స్లో జాయిన్ అయి ఉన్నాను కాబట్టి ఈ గ్రూప్స్ చూపిస్తుంది. మీకైతే ఎంటీగా చూపిస్తుంది, లేదా మీరు ఏదైనా గ్రూప్లో జాయిన్ అయి ఉంటే ఆ గ్రూప్స్ మాత్రం చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ కూడా మీరు ఫేస్బుక్లో ప్రమోట్ డైలీ ఒక 20 నుంచి 30-40 గ్రూప్స్లో ప్రమోట్ చేస్తూ డైలీ $5 నుంచి $10 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెర్చ్ బటన్ని క్లిక్ చేయండి. కింద సెర్చ్ గ్రూప్స్ అని వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను. కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్. ఓకే, లెఫ్ట్ సైడ్ కింద ఈ కార్నర్లో సెర్చ్ బటన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ గ్రూప్స్ అని వస్తుంది. ప్రతి ఒక్క సెక్టార్లో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఊరికి గ్రూప్స్ ఉంటాయి, ప్రతి కోర్స్కి గ్రూప్స్ ఉంటాయి. అలాగే మీరు రకరకాల పేరుతో వెతకచ్చు. అంటే మీరు సినిమా యాక్టర్స్ పేరుతో వెతకచ్చు, అలాగే తమిళ్, తెలుగు, కన్నడ, అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, ఇలా ప్రతి ఒక్కరికి గ్రూప్స్ ఉంటాయి. అలాగే స్పోర్ట్స్ మెన్స్కి గ్రూప్స్ ఉంటాయి, అలాగే కంపెనీస్కి గ్రూప్స్ ఉంటాయి, కాలేజెస్కి గ్రూప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను USA అని టైప్ చేశాను. తెలుగు పీపుల్ ఇన్ USA అనేసి ఒక గ్రూప్ వచ్చింది. సో ఈ గ్రూప్లో నేను రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ నేను డాక్టర్ అని చెప్పి DOCTOR డాక్టర్, సో డాక్టర్ అని టైప్ చేస్తున్నాను. సో డాక్టర్ స్పెషల్ అని, అలాగే డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అని, డాక్టర్స్ అడ్వైజ్ అని ఒక గ్రూప్ వచ్చింది. ఈ గ్రూప్లో దాదాపు 7,26,862 మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎక్కువ మంది ఉన్న గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు. సో ఇలా ఈ గ్రూప్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్లో మీరు జాయిన్ రిక్వెస్ట్ పెట్టాలి. అంటే ఇలా జాయిన్ గ్రూప్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే జాయిన్ అని వస్తే ఆ గ్రూప్కి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. ఎవరు మీ పర్మిషన్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా జాయిన్ అయిపోతారని అర్థం. కానీ ఇలా క్యాన్సిల్ జాయిన్ రిక్వెస్ట్ అని కూడా చూపించిందంటే మిమ్మల్ని ఎవరో ఒకరు అప్రూవ్ చేస్తే కానీ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వరని అర్థమైందా? సో అంతవరకు మీరు పోస్ట్ చేయలేరు ఈ గ్రూప్లో. వెయిట్ చేయండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి చూడండి, డాక్టర్స్ అయిపోయింది. సో మళ్ళీ ఇలాగే మీరు బీటెక్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేయొచ్చు, అలాగే లేకపోతే MCA అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. సో MCAకి సంబంధించిన కొన్ని స్టూడెంట్స్ ఇక్కడ అన్నీ వచ్చారు చూడండి, బీటెక్, ఫార్మా, M.Pharma, B.Pharma అందరూ వచ్చారు. సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా కాదనుకుంటే మీరు ఫర్ సపోజ్ ప్రభాస్ అని టైప్ చేయొచ్చు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అని ఇక్కడ 45,000 మంది, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్ అని ఒక 65,000 మంది. సో ఆ ప్రభాస్ అనే పేరుతో దాదాపు 2,37,000 మంది. వీటిల్లో మీకు క్లోజ్డ్ గ్రూప్స్, పబ్లిక్ గ్రూప్స్ అని కూడా చూపిస్తుంది. మీరు మ్యాక్సిమం పబ్లిక్ గ్రూప్స్కి జాయిన్ అవ్వటం బెటర్, మీకు రిజల్ట్ బాగుంటుంది. పబ్లిక్ గ్రూప్స్ అనే వాటిని క్లిక్ చేయండి. ఇలా పబ్లిక్ గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ గ్రూప్ రిక్వెస్ట్ పెట్టండి. ఇలా మీకు మళ్ళీ మీరు యాక్సెప్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎవరో మిమ్మల్ని ఒకరో యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఎలా వస్తుందంటే మీ ఫేస్బుక్లో వస్తుంది నోటిఫికేషన్ మీకు. సో మీరు ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని ఇక్కడ ఈ గ్లోబ్ ఐకాన్ ఉంది కదా, 6 అని నెంబర్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్స్లో చూపిస్తుంది. ఓకే, సో మిమ్మల్ని ఎవరన్నా అప్రూవ్ చేస్తే ఈ నోటిఫికేషన్స్లో మీకు చూపిస్తుంది. సో మీరు వెంటనే ఆ గ్రూప్ ఓపెన్ చేసుకొని మీరు ఆ గ్రూప్లో యాడ్స్ పోస్ట్ చేయొచ్చు అనమాట. సో నోటిఫికేషన్స్లో ఎలా చూపిస్తుందంటే ఇక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అని చూపిస్తుంది కదా, అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి యాక్సెప్ట్ చేశారని వస్తుంది అనమాట క్లియర్గా మెసేజ్. మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పి చూపిస్తుంది. సో అలా చూపించినప్పుడు మీరు కరెక్ట్గా ఆ లింక్నే క్లిక్ చేసి ఆ గ్రూప్ ఓపెన్ అవుతుంది, మీరు పోస్ట్ చేయొచ్చు. మనం కొన్ని గ్రూప్స్ ఇక్కడ
ఆల్రెడీ రిక్వెస్ట్ పెడదాం. వీటిల్లో ఏదో ఒక గ్రూప్ మనకి జాయిన్ ఓకే అయితే మనం ఆటోమేటిక్గా చేద్దాం. సో ఇప్పుడు ప్రభాస్ అయిపోయింది. సో అలాగే మీరు విరాట్ అంటే మీరు ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలరని మీకు అనిపిస్తే ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు పీపుల్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వగలరనిపిస్తే మీరు ఏం చేయాలంటే జస్ట్ హైదరాబాద్ అని సెర్చ్ చేయండి. హైదరాబాద్ జాబ్స్ వరల్డ్ అని వచ్చింది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఫోటో పోస్ట్ అనే ఓపెన్ వచ్చేసింది. సో వన్స్ మీరు జాయిన్ అయిన గ్రూప్లో పోస్ట్లు ఎలా చేయాలంటే ఇలా ఫోటో అన్న పేరుని క్లిక్ చేసుకోండి. ఇలా ఫోటో అన్న దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్లో మీరు కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసి డన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఫొటోస్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు వెంటనే మీరు ఒక మెసేజ్ని కూడా ముందుగానే మీ ఫోన్లో టైప్ చేసి పెట్టుకున్నది ఎక్కడన్నా కాపీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పైన పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు టైప్ చేసి పెట్టుకున్న మెసేజ్ వచ్చేస్తుంది. నేను వాడుతున్న మెసేజ్ ఇది. సో వరల్డ్ వైడ్ ఆపర్చునిటీ, మీకు రోజుకు $10 నుంచి $100 సంపాదించాలని ఉందా? సో ఆల్రెడీ నేను $700+ సంపాదించాను. సో ఇప్పుడు రియల్లీ నా ఇన్కమ్ దాదాపు 850+ అయిపోయింది. సో కాబట్టి నేను ఒక 850+ అని పెడుతున్నాను. మీరు కూడా కావాలంటే మీ ఇన్కమ్ని ఇలాగే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ టీమ్ లీడర్కి వస్తుందని చెప్పచ్చు అడిగితే. ఓకే. సో కొంతమంది రోజుకి $200 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆదాయం సంపాదించుకున్న మాత్రమే మమ్మల్ని సంప్రదించి ఇలా ఒక మెసేజ్ తయారు చేసుకుని వాట్సాప్ నెంబర్ పెట్టేసి ఈ ఫొటోస్ పెట్టేసి నేను పోస్ట్ క్లిక్ చేస్తాను. ఇలా పైన రైట్ కార్నర్లో పోస్ట్ అని క్లిక్ చేయగానే మీరు పంపించిన మెసేజు అండ్ ఫొటోసు ఇలా అప్లోడ్ అవుతుంది ఈ గ్రూప్లోకి. సో వన్స్ ఇక్కడ ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత ఇలా వెంటనే కనిపిస్తుంది కొన్ని గ్రూప్స్లో. అంటే ఈ గ్రూప్స్కి ఎటువంటి అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు మీ మెసేజ్ని, కాబట్టి వెంటనే కనిపిస్తుంది. అదే కొన్ని గ్రూప్స్లో ఎవరైనా అప్రూవ్ చేస్తేనే కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు పంపించిన మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది, అలాగే మీ ఫొటోస్ కూడా కనిపిస్తుంది. దీన్ని చూసి 2-3 ఫొటోస్ యాడ్ చేయండి. మీరు ఇలా 2-3 ఫొటోస్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, అప్పుడే వాళ్ళు చూస్తారు. సో ఈ విధంగా ఈ గ్రూప్లో పోస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ సెర్చ్ చేయండి. హైదరాబాద్లోనే చాలా గ్రూప్స్ ఉన్నాయి, హైదరాబాద్ క్లాసిఫైడ్స్ అంట. సో ఈ గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాను. హైదరాబాద్ హోల్సేల్ బజార్, నాకు తెలిసి నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటా, అయ్యాను. ఓకే. సో ఆల్రెడీ నేను చాలా గ్రూప్స్లో జాయిన్ అయి ఉన్నాను. హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ 40,000 మెంబర్స్ ఉన్నారు. సో ఈ గ్రూప్లో నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇక్కడ జాయిన్ గ్రూప్ అనేది నేను క్లిక్ చేస్తాను. మీరు క్లిక్ చేసి డైలీ ఒక 20 నుంచి 30 గ్రూప్స్లో జాయిన్ క్లిక్ చేసి వెయిట్ చేయండి. మీకు సాయంత్రం లోపు కనీసం 10 మందో 15 మందో మీకు గ్యారంటీ మీ అప్రూవల్ని రిక్వెస్ట్ చేసి మీ అప్రూవ్ని ఓకే చేసి ఉంటారు. ఆటోమేటిక్గా మీరు ఆ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. కొన్ని గ్రూప్లో పోస్ట్ చేయడానికి మీకు ఆప్షన్ ఉండదు, అటువంటి గ్రూప్స్లో పోస్ట్ చేయడానికి లేదని అర్థం. ఓకే. హైదరాబాద్ షాపింగ్ ఫర్ ఆల్ 2000 మంది ఉన్నారు, 2490 మంది. సో గ్రూప్లో జాయిన్ గ్రూప్. ఇలా మీరు డైలీ చాలా గ్రూప్స్ జాయిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గ్రూప్స్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది, కానీ మీరు పక్కన ఉన్న ఈ బటన్ని క్లిక్ చేయండి. ఈ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా గ్రూప్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఫేవరెట్స్లో. ఓకే. సో ఇలా గ్రూప్స్ అన్నీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసిన గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్రూప్స్లో నేను దాదాపు ఒక 400 గ్రూప్స్లో దాకా ఉంటాను ఇప్పటివరకు, కానీ మీరు 1000 గ్రూప్స్లో అయినా 2000 గ్రూప్స్లో అయినా యాడ్ అవ్వచ్చు. సో యాడ్ అయ్యి మీరు పోస్టులు చేయొచ్చు. తెలుగు ఫేస్బుక్ గ్రూప్ అని ఇక్కడ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్, ఇక్కడ ఉన్న 3 ఫోటోల్ని సెలెక్ట్ చేస్తున్నాను, డన్ క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కాపీ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. అంటే కాపీ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కాపీ చేసుకుంటే అది ఎన్నిసార్లు అయినా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మెసేజ్ని ఎక్కడైనా మీరు ఒక్కసారి కాపీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఈ మెసేజ్ చేసేసి పైన రైట్ సైడ్ పోస్ట్ ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు వెంటనే ఈ మెసేజ్ పోస్ట్ అయిపోతుంది. సో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఈ పోస్ట్ని చూస్తారు. నచ్చిన వాళ్ళు మీకు ఆటోమేటిక్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు. ఇలా వెంటనే కనిపించేసింది కాబట్టి ఈ గ్రూప్లో రిక్వెస్ట్ ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన పోస్ట్ రిక్వెస్ట్ని డైరెక్ట్గా పోస్ట్ అనేది కనిపించేస్తుంది అందరికీ. కొన్ని గ్రూప్స్లో మాత్రం వెంటనే కనపడదు, ఎవరో ఒకరు అప్రూవ్ చేయాలని మెసేజ్ చూపిస్తుంది. అప్పుడు మీకు వెయిట్ చేయండి, దాన్ని కూడా ఎవరైనా అప్రూవ్ చేయగానే మీకు కనిపించేస్తుంది, నో ప్రాబ్లం. సో తెలుగు ఫేస్బుక్ ఫ్యాన్స్ అంట. సో ఇది చూసారా, ఇలాంటి గ్రూప్స్ కొన్ని గ్రూప్స్లో మీకు అసలు పోస్ట్ చేయడానికి ఉండదు. అంటే ఈ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు తప్ప ఇంకెవరో పోస్ట్ చేయడానికి రైట్స్ లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలాంటి గ్రూప్స్ ఓపెన్ అయినప్పుడు ఈ గ్రూప్స్లో ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో వాటి కమెంట్స్ లైక్లు బాగుంటే కనుక, 100, 200, 300 లైక్లు, 30-40 కమెంట్స్ ఉంటే కనుక అటువంటి వాటికి కమెంట్స్ కింద పోస్ట్ చేయండి. కమెంట్ క్లిక్ చేయండి. కమెంట్ క్లిక్ చేసి సో ఈ కమెంట్ దగ్గర మీరు పంపించాలనుకున్న మెసేజ్ని పేస్ట్ చేసేసి ఇక్కడ ఫోటో బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి
మన ఇమేజ్ని సెలెక్ట్ చేసి పంపించేసేయండి. ఓకే, సో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్క ఇమేజే సెలెక్ట్ అవుతుంది కమెంట్స్లో, కాబట్టి ఏదో ఒక ఇమేజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఉపయోగపడేది మీరు డన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ కమెంట్ని సెండ్ బటన్ ఉంది చూసారు, ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేస్తే ఈ కమెంట్ పోస్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా పాపులర్ పోస్టుల కింద మీరు కమెంట్లు కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా పోస్ట్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మీరు ఫేస్బుక్లో పబ్లిసిటీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్లో వాళ్ళు టచ్లోకి వస్తారు. ఒకసారి నా వాట్సాప్ చూపిస్తాను చూడండి. సో వాట్సాప్లో టచ్లోకి వచ్చి వాళ్ళు మీకు జాయిన్ అని మెసేజ్ పంపిస్తారు ఆటోమేటిక్గా. సో ఈ విధంగా వస్తారు మీకు పోస్ట్ చేయగానే. హలో సార్, చూడండి, హలో సార్ మై నేమ్ ఈస్ మనోజ్ ఫ్రమ్ కాకినాడ. సో కాకినాడ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను, దాన్ని చూసి ఇతను వచ్చాడు. సో ఇతను రాగానే మనకి ఈ విధంగా మెసేజ్ చేస్తారు. ఇటువంటి వాళ్ళకి మనం మెసేజ్ ఎలా చేయాలంటే, నేను ఆల్రెడీ పంపించిన మెసేజ్ ఎవరికైనా ఉంటుంది ఫేస్బుక్లో, చూడండి వీళ్ళంతా నాకు వాట్సాప్లో వీళ్ళంతా ఇలా కాంటాక్ట్ అయిన వాళ్ళే. రోజు డైలీ కనీసం 30-40 మంది డైలీ ఇలా కాంటాక్ట్ అవుతుంటారు. ఒక్కోసారి 100-200 మంది కూడా కాంటాక్ట్ అవుతారు. సో మీరేం చేయాలంటే, ఎవరిదైనా ఆల్రెడీ మెసేజ్లు పంపించిన వాళ్ళది ఒకరిది ఓపెన్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వీళ్ళకి పంపించాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ వీడియోస్ పంపించిన వాళ్ళు ఉన్నారేమో చూడండి, ఇక్కడ నేను వీళ్ళకి పంపించున్నాను. కాబట్టి ఈ మెసేజ్లన్నీ సెలెక్ట్ చేసుకోండి వరుసగా. ఈ మెసేజ్లన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేను దాదాపు ఒక 10-20 ఫోటోల దాకా పంపిస్తాను, అలాగే వీడియో లింక్స్ పంపిస్తాను, తెలుగులో ఫుల్ మెసేజ్ పంపిస్తాను. ఓకే, అండ్ దీంతోపాటు కంపెనీ సెమినార్ ఫొటోసు, తెలుగులో కొన్ని ఆడియోలు, నా యూట్యూబ్ వీడియో ఛానల్ లింకు, ఇవన్నీ నేను జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా పంపించేస్తాను. ఓకే, సో ఇవి నేను పంపించేవి. అలాగే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి ఫోన్ నెంబర్స్ లేకుండా ఎంటీ ఇమేజెస్ వాళ్ళకు ఉపయోగపడటానికి ఈ మొత్తాన్ని ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసి, ఇప్పుడు మనకి మెసేజ్ చేసిన పర్సన్ ఇతను కాబట్టి ఇతన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద రైట్ సైడ్ సెండ్ బటన్ ఉంది, ఈ సెండ్ బటన్ని క్లిక్ చేస్తే ఈ మెసేజ్లన్నీ అతనికి వెళ్ళిపోతుంది. అతను ఇవి మొత్తం చూసుకొని అతనే జాయిన్ అయిపోయి అతనే యాక్టివ్ కూడా అయిపోతాడు. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు షార్ట్ చేస్తారు, మీరు వాళ్ళకి డీటెయిల్స్ చెప్పచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ గ్రూప్లో మీరు వర్క్ చేయొచ్చు. ఫేస్బుక్ గ్రూప్స్ మీరు ఇంకా రకరకాలుగా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఇలా ఎవరినైనా కూడా మీరు కింద రైట్ సైడ్ ఇలా సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే శాండిల్వుడ్ అన్నారనుకోండి, మీకు కన్నడ ఐడియా ఉందనుకోండి, శాండిల్వుడ్ అని టైప్ చేస్తే మీకు కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ అందరూ వస్తారు. సో శాండిల్ సినీ న్యూస్, శాండిల్వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ 46,000. సో అదేవిధంగా మీకు తమిళ ఐడియా ఉంటే, తమిళనాడుకి సంబంధించి మీరు పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా సో ఈ విధంగా మీరు కోలీవుడ్ అని టైప్ చేస్తే మీకు తమిళ్ సూపర్ స్టార్స్, తమిళ్ హీరో గ్రూప్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. లేదా డైరెక్ట్గా మీరు రజనీకాంత్, సూర్య, ప్రభాస్, విక్రమ్ ఫ్యాన్స్ ఇలా కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే అదేవిధంగా కేరళ గ్రూప్స్ కావాలనుకుంటే కేరళ హీరోస్, మమ్ముట్టి, సో ఇలా వీళ్ళ పేర్లు టైప్ చేసి సంథింగ్, ఓకే, మీరు మోహన్ లాల్ వీళ్ళ పేర్లు టైప్ చేసి ఫ్యాన్స్ గ్రూప్ తెలుసుకోవచ్చు. అలాగే సచిన్, విరాట్ కోహ్లీ, జడేజా ఇట్లా ఎవరి పేర్లైనా, అజరుద్దీన్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఈ విధంగా రకరకాల గ్రూప్స్లో మీరు జాయిన్ అయ్యి రోజు కనీసం 20-30 పోస్టులు చేస్తే మీకు అన్లిమిటెడ్గా జాయినింగ్స్ వస్తాయి. రోజు $5-20 మీరు సొంతంగా ఎర్న్ చేసుకోవచ్చు. నెలకు దాదాపు $500-600 అంటే $30,000 దాకా, $40,000 దాకా మీరే ఓన్గా ఎర్న్ చేసుకోవచ్చు మీ ఓన్ జాయినింగ్స్ నుంచి, టీంతో సంబంధం లేకుండా. మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మీకు త్వరగా వీడియోలు అందిస్తాను, డైలీ ఒక అప్డేట్ అందిస్తాను. ఓకే, హ్యాపీ ఎర్నింగ్స్ ఇన్ చాంకేష్. నా పేరు అభిరామ్. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.